తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఎలా ఉన్నారక్క? లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అక్క. అక్క, బాబా గారికి మీరు చేసేటటువంటి, మీరు చెప్పేటటువంటి బోల్డ్ అన్ని పరిహార మార్గాలు ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. రకరకాల కాంట్రడిక్షన్స్ ని జీవితాల్లోకి తెచ్చుకుని ఒక అగమ్య గోచరమైనటువంటి ఒక పరిస్థితిని తెచ్చుకున్నామా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గురు స్వరూపం, గురు నింద చేస్తే ఇంకా దానికి నిష్కృతి లేదు కదా. వాళ్ళ తల్లిదండ్రులు పూజించిన వాళ్ళే, బాబా గారిని పూజించని కుటుంబం ఏదైనా ఉందా అంటే అతిశయోక్తి లేదు ఇందులో. ఖచ్చితంగా అందరూ పూజించిన వాళ్ళే. ఇప్పుడు రకరకాల కాంట్రడిక్షన్స్ వచ్చేసి బాబాని ఏదేదో మాట్లాడటం నిజంగా అది దౌర్భాగ్యం. సరే, కానీ ఎటువంటి పరిస్థితుల్లో చక్కగా నమ్ముకుని స్వామిని శరణు వేడినంత మాత్రాన్నే వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరిగి ఉన్నాయి. ఒక కమెంట్ వచ్చిందక, దాన్ని చదువుతూ ఆ ప్రక్రియని ఎలా మన వాళ్ళు చేసుకోవచ్చు అనేది ఒకసారి వివరంగా తెలియజేయండి. ముందుగా కమెంట్ ఏంటి అంటే, స్రవంతి మ్యామ్ నమస్కారము, మీరు చెప్పిన రెమెడీ బాబా గుడిలో ధునిలో 5 వారాలు కొబ్బరికాయలు వేశాము. నాకు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ వచ్చింది గవర్నమెంట్ నుంచి. థ్యాంక్ యూ మ్యామ్ అంటే చాలా సంతోషం అనిపించింది. గవర్నమెంట్ నుంచి వచ్చింది అని అంటే ఒక సాధారణ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి ఒక మంచి జరిగింది అంటే మనసుకి చాలా చాలా సంతోషం అనిపించింది అక్క. మీ రియాక్షన్ ఏమిటి? ఈ ధునిలో వేసేటటువంటి ఈ కొబ్బరికాయ పరిహారం ఏదైతే ఉందో ఎవరెవరు ఎలా చేసుకోవచ్చు? నాకు ఈ ధునిలో బాబా గారికి సమర్పించాలి అని అన్నది మా మైత్రి నెలల పిల్లప్పుడు నాకు వచ్చిన థాట్. అది అంటే 18 ఏళ్ల క్రితం, ఆల్మోస్ట్ 19 years పిల్ల, నెలల పిల్ల, 3-4 నెలల పిల్ల అంతే. ఒకరోజు పిల్లని మామూలుగా ఆడిస్తూ ఉంటే కన్ను చిన్నగా అయిపోయింది అనమాట. లెఫ్ట్ సైడ్ కన్ను చిన్నగా అయింది. పాపది. అయితే అమ్మ వచ్చేటప్పటికి చాలా దిగాలుగా ఉన్నాను. ఏమిటే కన్ను అలా అయిపోయింది అంత చిన్నగా అంటే, అదే భయం వేస్తుందమ్మా నాకు. ఏదైనా కుట్టినా? ఏం కుట్టలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి కన్నీళ్ళు వచ్చేవి రీఫిల్స్ లాగా ఉంటాయి కదా, అది బ్లాక్ ఉందండి పాపకి. మీరు ఏం చేయొద్దు, దాన్ని ఇలా 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 అంటూ ఉండండి. ఇక్కడ ఇట్లా వాపులాగా ఉందన్నమాట ఈ ముక్కు దగ్గర. అది ఇలా వేడి నీళ్ళతో కొంచెం ఇట్లా ఒత్తుతూ ఉండండి, మీకు తగ్గిపోతుంది, ఏం కాదు, భయపడద్దు అని చెప్పారనమాట. మేము అట్లా ఇక ఒత్తుతూ ఉన్నా, వేడి నీళ్ళతో చేస్తున్నా, చిన్న పిల్ల కదా, 5-6 months బేబీ అనుకుంటా అంతే. అది ఒరుసుకుపోవడం అట్లా అవుతుంది కదా, తగ్గలేదండి అని చెప్పి మళ్ళీ వెళ్తే కొంచెం గట్టిగా అన్నారనమాట డాక్టర్ గారు. మిమ్మల్ని నేను మసాజ్ చేయమన్నాను, మీరు చేయట్లేదు, ఏమనుకుంటున్నారు, మసాజ్ చేయాలి అని చెప్తే వినకపోతే ఎట్లా, సర్జరీ చేయాల్సి వస్తుంది అని అన్నారనమాట. అంతే, ఇంకా భలే భయం వేసేసింది అసలు. మసాజ్ చేస్తూనే ఉన్నాను, అక్కడ ఒరుసుకుపోయింది కదా, ఆయన గుర్తించలేదంటే మేబీ ఆయన కూడా ప్యానిక్ అయినట్టున్నారు. ఇట్లా సర్జరీ చేయాల్సి వస్తుందన్న భయం ఉంటుంది కదా అని చెప్పి, ఇంకా ఇలా కాదు, ఏం చేయాలి అని అంటే, బాబా గారి చరిత్ర ఎప్పుడూ చదువుతూ ఉంటాను కాబట్టి నాకు అనిపించింది, ధునిలో ఏదైనా సరే వేస్తే ఎలాంటి కర్మలన్నా కూడా తొలగింపజేస్తారు బాబా గారు అని చెప్పి బాబా గారికి దండం పెట్టుకోవడానికి వెళ్తే అప్పుడే దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడిలో ధుని పూజ స్టార్ట్ చేశారనమాట. ప్రత్యేకంగా ధునికి పూజ చేస్తాము, 250 రూపాయలు అంత అని. ఇంకా నేను దండం పెట్టుకున్నాను, స్వామి అది సర్జరీ అవి ఏమీ లేకుండా చూడండి, నేను 11 నెలలు 11 సార్లు ఎప్పుడన్నా కానివ్వండి, నెలలో 2 సార్లు కుదిరితే 2 సార్లు 11 సార్లు ధుని పూజ చేయించుకుంటాను, నాకు పిల్లకి తగ్గేటట్టు చూడమని చెప్పి దండం పెట్టుకోవడము. 2వ ధుని పూజకే మైత్రికి తగ్గిపోవడం అది అయింది. ఇంకా సర్జరీ అనేది అవ్వలేదు అసలు. అట్లా ధునిలో వేస్తే మన కర్మ పరిపక్వం అవుతుంది అనేది అది ఎవరు చెప్పకుండానే నా మనసుకే బాబా గారు స్ఫురణకి తీసుకొచ్చారు అనేది నా గట్టి నమ్మకం పద్మిని. అట్లాగే ఏదైనా సరే పూర్ణం కొబ్బరికాయ సమర్పిస్తే కనుక ఎలాంటి కర్మలైనా సరే తొలగిపోతాయి అనేది కూడా గట్టి నమ్మకం. మీరు చూస్తే కనుక బాగా ఎండిపోయిన కొబ్బరి బొండాలు వేసి వంట చేస్తారు. వంటకి చెరుకు ఎలా అయితే ఉపయోగిస్తామో
ఎండిపోయిన కొబ్బరి బొండాలు పెట్టి వంట చేస్తారు. యాక్చువల్ గా క్యాటరింగ్ వాళ్ళు పెద్ద పెద్ద వంట కొలిమిలో వేస్తారా? కొలింలో వేస్తే అంత బాగా మండుతుంది అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే వంట చేసేటప్పుడు కొబ్బరి బొండాలు చేసి పెట్టిన మంటకి తాళలేరు ఎవ్వరు. ఆ వేడి రావాలి, ఆ వేడి దగ్గర నుంచోవాలి అని అంటే చాలా నలభీములు ఉండాలి. అంటే ఆ శక్తి అపారమైనది. ఆ ఎనర్జీని తట్టుకోవడం, ఆ వేడిని తట్టుకోవడం చాలా కష్టం. సో నాకేమనిపిస్తుంది అట్లా అనలైజ్ చేసుకుంటే అంటే అంత శక్తి ఉంది దానికి. ఎలాంటి కర్మనైనా సరే ఆ దునిలో వేసి దగ్ధం చేసేంత శక్తి అపూర్ణం కొబ్బరికాయకు ఉంది అనేది నా గట్టి నమ్మకం. ఎండిపోయి పీచు అంతా ఉంటుంది చూసాం అది. సో ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే అలాగే ఇల్లు గురించి కూడా, మేము ఇంటి గురించి ఆలోచించుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇంటి గురించి ఇలా చేస్తే కొబ్బరికాయ సమర్పించి దండం పెట్టుకుందాం అని అనుకున్న 3వ వారానికే మేము రిజిస్టర్ అంటే స్థలం దొరకడం అనేది జరిగింది. వీళ్ళది చదివితే నేను ఇల్లు కట్టుకునే దానికంటే కూడా, మా ఇల్లు అప్పుడు నేను పడిన సంతోషానికంటే కూడా 1000 రెట్లు సంతోషం పడ్డాను. ఎందుకంటే గవర్నమెంట్ అంటే మామూలు విషయమా? అవునా కదా? పైగా బాబా గారి దగ్గర నమ్మకంతో వెళ్ళి వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నీ నమ్మకమే నీ గెలుపుకి పునాది అనేది మనం గుర్తు చేసుకోవాలి. అంటే బాబా గారి గురించి అవాకులు చవాకులు వినడం అనేది చాలా దురదృష్టకరము. అవన్నీ ఏవి మైండ్ లో పెట్టుకోకండి. ఎవరు చెప్తే అసలు వింటారు? అసలు ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పరా అసలు బాబా గారి గురించి? మనకెందుకులే అని చెప్పి, మన దగ్గర ఇంకోటి ఉంది పద్మిని, మనకెందుకులే అని చెప్పి వదిలేస్తాం. వాళ్ళ పాపాన వాళ్లే పోతారు అన్నది చాలా మైండ్ సెట్ మనకి. అది ఉండిపోయింది. నేను అసలు అనుకుంటాము, మా అమ్మనంటే నేను ఊరుకుంటాను, మా నాన్ననంటే నేను ఊరుకుంటాను, బాబా గారిని కానీ వారాయి అమ్మవారిని అండగా ఎందుకు ఊరుకోవాలి మనం? అసలు అట్లా కాదని అనిపిస్తుంది నాకు. ఎలా అని అనుకున్నప్పుడు ఉపాసన గారు బాబా పూజ 9 వారాల పూజ నేను చేస్తున్నానని చెప్పడం, కంప్లీట్ అయింది అని చెప్పడం, ఆవిడ అన్నదానం చేయడం కూడా చూపించారు. నాకు అనిపించిందా ఎస్, ఎవరో ఒకళ్ళు అంటే ఒక సెలబ్రిటీ కనుక చెప్తే ఆహా ఆవిడే చేసుకుంటున్నారు, మనం ఎందుకు చేసుకోకూడదు అన్న ఆలోచన కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా, అంతే కదా? కాబట్టి నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా చాలా సంతోషం అనిపించింది మోడీ గారు వెళ్ళి బాబా గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టడం. సనాతన సాంప్రదాయం ధర్మం అంటే ఆయనదే, అంతే. ఒక్కసారి ఏది కూడా అన్య మతస్థులది ఏది ఎవ్వరిచ్చినా కూడా ఆయన ఒంటి మీదకి రావడానికి అనేది ఇష్టపడరు అస్సలు. ఎగ్జాక్ట్లీ. అలాంటిది బాబా గారి దగ్గరికి వెళ్ళి పూజ చేసి దండం పెట్టారు అని అంటే బాబా గారి ఇంకా అంతకంటే ఇంకా మనకి ప్రూవ్ చేయాల్సింది అవసరం లేదు. కాబట్టి ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. ఆయన దగ్గర చాలా మహిమ ఉంది, అపారమైన కరుణ ఉంది అనేది గుర్తు పెట్టుకొని తప్పకుండా బాబా గారిని పూజించడం అనేది మనం నేర్చుకోవాలి. ఎలా వేయమంటారు ధునిలో? ఏ కోరికలు నెరవేరుతాయి ధునిలో వేస్తే? ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉందన్నారు, చాలా బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది అన్నారు, వెళ్ళండి, తప్పకుండా ధునికి వెళ్ళండి, గుడికి వెళ్ళండి, పీచు తీయండి, పూర్ణంగా ఉంటాయి కదా, తీసుకొని ధుని చుట్టూరు ఒక 11 ప్రదక్షిణాలు చేసి వేయండి. గురువారం ఏం చేస్తారంటే ఒక పక్కన అలా పెడతారు, చాలా మంది వస్తారు కాబట్టి ప్రదక్షిణాలు కూడా ఎక్కువగా చేయనివ్వరు. కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే, స్వామి ప్రదక్షిణాలు ఇప్పుడు చేయండి అని లేదు కాబట్టి 11 నమస్కారాలు నీకు అని చెప్పి దండం పెట్టి అది అక్కడ పెట్టి తప్పకుండా వేస్తారు వాళ్ళు, వేయండి. లేదండి మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము చేత్తో వేసుకోవాలని ఉంది, మాకు అలా ఫ్రీ టైంలో వెళ్ళాలి అని అనుకుంటే కనుక శనివారం కూడా చేయండి. శనివారం కూడా కర్మఫల ప్రదాత శని భగవానుడు. ఆయన ఆ రోజు చేస్తే కూడా తప్పకుండా గురువు అనుగ్రహం శని అనుగ్రహం 2 లభిస్తాయి. ఏ సమయంలో చేయొచ్చు? మార్నింగ్ అవర్స్, ఎప్పుడైనా 12 లోపల. లేదండి మేము ఆఫీస్కి వెళ్తాం, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు చేస్తామంటే కూడా మీరు చేయొచ్చు. జనరల్ గా ఏంటంటే నేనేం చెప్తాను అని అంటే, టిఫిన్ తినండి అప్పుడు కాస్త. ధుని అంటే మళ్ళీ మనం పవిత్రమైన జ్వాలే కాబట్టి టిఫిన్ తినండి, అన్నం తినకుండా. ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు ఈ పరిహారం చేసుకోవచ్చా? యాక్చువల్ గా బాబా గారికి అట్లాంటివి లేవు పద్మిని, అలాంటివి లేవు, చక్కగా వేసుకోవచ్చు. ఇప్పుడు కర్మ అనేది ఎప్పుడు తొలగిపోతుంది అనేది తెలియదు. ఇంకోటి అలా ఉన్నప్పుడు ఆయనకి ఏం చెప్పాలి అని అంటే, వేసిన తర్వాత అన్నదానం చేస్తూ ఉంటారు. కాస్త బియ్యానికి కొంచెం ఒక 5 కిలోలు కూరలు ఏవో ఒకటి ఇచ్చారనుకో,
ఈ వాళ్ళకి కూడా పోయిన వాళ్ళకి కూడా మంచి జరిగేటట్టు చూడు నాయన, వాళ్ళ ఆశీర్వాదం కూడా మాకు జరిగేటట్టు చూడు, వాళ్ళకి మంచి ఉత్తమ గతి లోకాలు ప్రాప్తమయ్యేటట్టు చూడని చెప్పి కూడా మనం దండం పెట్టుకోవచ్చు. అద్భుతంగా చాలా చక్కగా వివరించారు. వారు కమెంట్ చేయటం వల్ల అది హేతువైంది మాట్లాడుకోవడానికి. ఇప్పుడు అలా చాలా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ కమెంట్. ఇట్లా మీ జీవితాల్లో కూడా ఒకవేళ ఏమైనా వచ్చి ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి. సంతోషాన్ని వ్యక్తపరుస్తాం. సంతోషం మేము సంతోషిస్తున్నాం, లేకపోతే మీ కమెంట్ ద్వారా ఇంకెవరైనా సంతోషిస్తున్నారు, వాళ్ళు ఆచరించారు అంటే బ్లెస్సింగ్ ఖచ్చితంగా మీ ఖాతాలో పడిపోతుంది. ఏమంటారక్క? అవును, తప్పకుండా. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.